హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ఈ విధంగా అద్భుతమైన యానిమేషన్ వీడియోస్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లో చేసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన యానిమేషన్ వీడియోస్ మీరు కూడా చాలా క్రియేటివ్గా చేయాలనుకుంటే మీరు మీ మొబైల్లో చేయొచ్చు. లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరైతే ప్రాంప్ట్ జనరేట్ చేయాలి, ప్రాంప్ట్ తర్వాత ఇమేజ్ జనరేట్ చేయాలి, ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలి. ఈ విధంగా మీరైతే చేస్తే మీకు ఇటువంటి అద్భుతమైన వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇప్పుడు మనం ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఇవి మీకు ఎటువంటి ఫ్రీగానే నేను క్రియేట్ చేశాను. మీరు ఎటువంటి పెయిడ్ యాప్స్ అయితే తీసుకొని అవసరం లేదు. మీకైతే ఫ్రీనే ఇలాంటి వీడియోస్ మీరు కూడా చాలా క్రియేటివ్గా అయితే చేయవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరైతే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ ఓన్గా మీకు ఏమైనా క్రియేటివిటీ ఉంటే ఆ క్రియేటివిటీ ద్వారా మీ ఓన్గా ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ విత్ లైన్ ఆన్ హిల్ రన్నింగ్ కోల్డ్ వెదర్ ఫాక్స్ అని ఈ విధంగా నేనైతే రెడీ చేశాను. దీన్ని మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో టైప్ చేసినా మీరైతే అడగవచ్చు. దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా మీకు ఏది కావాలన్నా అది చాట్ జీపీటీ అయితే అడగవచ్చు. చాట్ జీపీటీ అడిగితే మీకు మంచి మంచి ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. ఆ ప్రాంప్ట్స్ అన్నింటినీ మీరు ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు, ఇమేజెస్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. చాట్ జీపీటీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు తెలుగులో టైప్ చేసినా అది మీకు మ్యాటర్ అయితే ఇస్తుంది. నేను చాలా వీడియోస్ చేశాను, కావాలంటే ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే చూడండి. ఇంకోండి మన విధంగా అడగలోనే దానికి సంబంధించిన మ్యాటర్ అయితే అది రెడీ చేస్తుంది. ఇంకోండి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత నేను ఇంకా అడుగుతున్నాను, నాకు గివ్ 10 more ప్రాంప్ట్స్ అని అడుగుతున్నాను. గివ్ 10 more ఆప్షన్స్ అంటే మనకు ఒక 10 ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. మీరు ఎన్ని అడిగితే అన్ని అయితే ఇస్తుంది. ఇక్కడ నేను 10 more అడిగా కాబట్టి నాకు 10 అయితే ఇస్తుంది. మీరు ఇంకా ఎక్కువైనా అడగవచ్చు. ఇంకోటి నేను 10 జనరేట్ చేయమైతే అడిగాను, నాకు 10 అయితే జనరేట్ చేస్తుంది. మీరు 10 5 కావాలంటే 5 చేసుకోవచ్చు, 20 కావాలంటే 20. అంటే మీరు చేసే దాన్ని బట్టి ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని తగ్గట్టు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయమని అడగండి. అవి అయితే మనకు జనరేట్ అయితే చేస్తుంది. నేను 10 అడిగాను కాబట్టి నాకు 10 అయితే జనరేట్ చేస్తుంది. ఇంకోండి ఫస్ట్ అయితే నేను ఇది కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మీరు కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని ఇమేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది మీరు కాపీ చేసుకున్నారు కదా, మీకు ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చిందో ఆ ప్రాంప్ట్ని మీరైతే కాపీ చేసుకుని స్టార్టింగ్ తర్వాత లీనార్డో ఏఐ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఇది ఏఐ టూల్, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లీనార్డో ఏఐ గెట్ స్టార్టెడ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా లీనార్డో ఏఐ కాదు, మీకు చాలా ఉంటాయి ఏఐ టూల్స్ అనేవి. చాలా ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయడానికి చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ని ఉపయోగించి మీరు అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకోండి ఇక్కడైతే అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇవైతే డిజైన్ చేసి పెట్టాను. అంటే ఈ ప్రాంప్ట్స్ని ఉపయోగించి ఇమేజ్ అయితే డిజైన్ చేశాను, కాకపోతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను జనరేట్ చేసినవి ఒకసారి మీకు అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, అలా ఆ పిక్స్ అన్ని ఇంకోండి ఇవి నేను జనరేట్ చేసినవి. ఇప్పుడు మీకు ఈ ప్రాంప్ట్ని ఉపయోగించి ఇందాక మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఉపయోగించి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇంకోటి ఈ విధంగా మీకు హై క్వాలిటీలో అయితే వస్తాయి ఇమేజెస్ అనేవి. ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజ్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు మీకు అయితే ఇమేజెస్ ఇస్తుంది. అందులో మీకు నచ్చిన ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రేషియో వచ్చేసి 16:9 తీసుకోండి, మీడియంలో పెట్టుకోండి. ఇక్కడ మీకు ఎన్ని ఇమేజెస్ కావాలి, ఒక ప్రాంప్ట్కి వచ్చేసి ఎన్ని ఇమేజెస్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. లెఫ్ట్ సైడ్లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3, 4 కావాలంటే 4 ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నారు కదా, మీరు ఒకసారి చూపిస్తున్నాను. ఈ ప్రాంప్ట్ని ఈ విధంగా అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత లీనార్డో ఏఐలో ఇందాక మీకు అక్కడ చూపించాను కదా, ఇక్కడ పైన మీకు కనిపిస్తుంటుంది టైప్ ఏ ప్రాంప్ట్ అని. ఆ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు జనరేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకోటి ఈ విధంగా మనకు 4 కావాలి, 16:9 రేషియోలో కావాలి, మీడియంలో కావాలని అడిగాను. అడగంలోనే మనకు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకోటి ఇక్కడ మనకు రన్ అయితే అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది. టైం అయిపోయిన తర్వాత ఇంకోండి మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకోండి ఈ విధంగా మనకు
లైన్ మీద కూర్చున్నట్టు ఉంది. దీంట్లో మీకు నచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మనకు 4 ఇమేజెస్ కావాలని కాబట్టి మనకు 4 అయితే జనరేట్ చేసింది. ఈ 4 ఇట్లో మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా నేను 10 ప్రాంప్ట్స్ ఇచ్చాను కాబట్టి మనకు 10 ప్రాంప్ట్స్ని ఉపయోగించి 10 తీసుకోవచ్చు. ఇంకోటి ఫస్ట్ ప్రాంప్ట్ ఇది, ఫస్ట్ది కూడా కదా మనకు స్టార్టింగ్లో ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి మన క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. కింద మీకు డౌన్లోడ్ సింబల్ కూడా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకో ప్రాంప్ట్ అయితే తీసుకుందాం. ఇక్కడ చూడండి 4 ఇమేజెస్ కావాలన్నాం కాబట్టి 4 వచ్చాయి. ఇంకోండి క్వాలిటీ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. ఇవి మాత్రం జస్ట్ ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయాలో నేను తర్వాత చెప్తాను వీడియో లాస్ట్లో. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకోండి ఈ విధంగా అయితే మనకు ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. ప్రాంప్ట్ని ఉపయోగించి ఈ విధంగా చాలా సింపుల్గా మనం అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోండి మనకు క్వాలిటీ కూడా బాగుంది. మనకు ఈ విధంగా హై క్వాలిటీలో అయితే ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయితే అవుతాయి. ఈ విధంగా ఇంకోటి కింద మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకోటి ఈ విధంగా అదేవిధంగా మనం 10 ప్రాంప్ట్స్ అయితే అడిగాం కదా, ఆ 10 ప్రాంప్ట్స్ను కూడా నేనైతే చూపిస్తాను. ఆ 10 ప్రాంప్ట్స్ కూడా మనకు అంటే ప్రాంప్ట్కి తగ్గట్టు ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకు ప్రాంప్ట్ని ఉపయోగించి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీకు ఎన్ని కావాలో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం అయితే ఒకటైతే డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు మనం 10 ప్రాంప్ట్స్ అడిగాం. 10 ప్రాంప్ట్స్ నుంచి ఈ విధంగా సేమ్ జస్ట్ కాపీ చేయడం, ఈ లీనాడే ఏ టూల్లోకి వచ్చి జస్ట్ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇమేజ్ జనరేట్ అయ్యాక ఇక్కడ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయమంటుంది. డౌన్లోడ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకోండి నేను క్రియేట్ చేసినవి అన్నీ ఆ 10 ప్రాంప్ట్ ఉపయోగించి 10 ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. అంటే 4 ఇమేజెస్ కదా మనకు, ఒక్కో దాంట్లో నచ్చిన ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ ఇమేజ్ అయితే నచ్చిందో ఆ ఇమేజ్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకోటి ఇక్కడ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ దగ్గర helio.ai అనే వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు ఎందులోనైనా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. ఎందులోనైనా మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు helio.ai అయినా లేనాడే అయినా ఇంకా మీకు ఇంకా ఉంటాయి ఏ టూల్స్ అనేది, ఆ ఏ టూల్స్ని ఉపయోగించి ఈ విధంగా అయితే జనరేట్ చేయవచ్చు. ఇవి అన్నీ క్రియేట్ చేసినవి. helio.ai అంటే ఇమేజ్ టు వీడియోని మనం జనరేట్ చేయవచ్చు. ఇంకోటి ఇందాక ఇమేజ్ చేసాం కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసినట్టయితే ఇంకోటి ఇక్కడ నేను కింద రాస్తున్నాను రియలిస్టిక్ వాకింగ్ సీన్ అని. అంటే మనకు వాక్ చేస్తున్నట్టు ఈ విధంగా లైన్ ఈ విధంగా అయితే రాస్తున్నాను. రాస్తే మనకి ఇంకోటి ఇమేజ్ టు ఈ వీడియో అయితే కన్వర్ట్ అవుతుంది. helio.aiలో ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు helio.aiలో ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో ప్లస్ మీద క్లిక్ చేసి ముందుగా ఇక్కడ ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకోండి. ఇక్కడ గ్యాలరీ సింబల్ అయితే ఉంటుంది. గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసి ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజ్ని మీరైతే తీసుకోండి. ఆ ఇమేజ్ని తీసుకొని అక్కడ మీరు ఏదో ఒకటి ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. అంటే ప్రాంప్ట్ అంటే ఎలా మూవ్ అవ్వాలని మీకు, అంటే మీరు ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఇంకా అదేవిధంగా బైక్ ఉంటే వేరే విధంగా అయితే రాయొచ్చు. ఇక్కడ ప్రాంప్ట్ని బట్టే ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ప్రాంప్ట్ అయితే ఇస్తారో ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు అదైతే ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేనైతే వాకింగ్ అని రాశాను. వాకింగ్ అంటే మీకు వచ్చిన రాకపోయినా ఈ విధంగా లైన్ వాక్ చేస్తున్నట్టు అని రాయొచ్చు, లేకపోతే లైన్ అరుస్తున్నట్టు రాయొచ్చు, ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే రాయొచ్చు. ఇక్కడ రాస్తే ఇంకొక మీకు అయితే జనరేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. helio.ai అనే సైట్లో ఏ టూల్లో మీరు ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అయితే వస్తుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఇమేజ్ని ఈ విధంగా వీడియో రూపంలో కన్వర్ట్ చేస్తే మీకైతే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు స్టార్టింగ్లో చూపించిన విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేశాను నేను. ఈ విధంగా కన్వర్ట్ చేసినట్టయితే ఇంకోండి మనకైతే జనరేట్ అయితే అవుతుంది. జనరేట్ అయిన తర్వాత వీటిని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని మీరు ఎడిటింగ్ ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని మీరైతే ఎడిటింగ్ చేసి కొంచెం దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్ కానీ ఇచ్చి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎక్కువ మనీ కూడా ఎర్న్ చేయవచ్చు. ఈ విధంగా మనకు జనరేట్ అయితే అవుతుంది. 20%, 25% ఈ విధంగా 100% అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ విధంగా నాకు ఇమేజ్ కదా, ఇమేజ్ చూడండి వీడియో రూపంలో చాలా క్రియేటివ్గా అయితే ఉంది. చూడడానికి కూడా చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా helio.aiలో మీరు ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది.
ఇంకోటి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. ఈ విధంగా దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలంటే helio.ai అనే సైట్లో మీరు చాలా సింపుల్గా అయితే చేయవచ్చు. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ అయితే చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు కైన్మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా మనం డౌన్లోడ్ చేసిన వీడియోలన్నీ ఇంకోటి నేను కైన్మాస్టర్ అప్లికేషన్లోకి అయితే 1/1 వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకుని వాటికి మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నేను మామూలుగా మీకు చూపిస్తున్నా కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా మీ వాయిస్ ఓవర్ ఇస్తేనే మీకు మానిటైజేషన్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీరు మ్యూజిక్ పెడితే మీకు మానిటైజేషన్ అవ్వదు. వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ విధంగా మానిటైజేషన్ అవుతుంది. ఈ విధంగా అన్ని వీడియోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.